నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అశోక్. నమస్తే అండి అశోక్ గారు. నమస్తే స్వర్ణ గారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ కేసుకి సంబంధించి ఇదిగో ఇప్పుడే అరెస్ట్ అయిపోతున్నారు అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళందరూ విచారణకు వెళ్తున్నారు, వస్తున్నారు, కొంతమంది రిమాండ్కి వెళ్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అవ్వాల్సిందే రేపో మాపో. అవునా? ఒక అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటే ఎవరైనా ఆపుతున్నారా? ప్రస్తుతం ఏపీలో వినపడుతున్న ఆరోపణలు, వ్యాఖ్యలు మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వాలనుకుంటే, చేయాలనుకుంటే ప్రభుత్వం చేసేయచ్చు. దాన్ని ఎవరు ఆపాల్సిన పరిస్థితి లేదు. ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి 12 మందో 13 మందో ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎవరైనా ఆపితే ఆపారా? లేదు కదా. ప్రభుత్వం అనుకుంది, వాళ్ళని అరెస్ట్ చేయాలనుకుంది, సిట్ దానికి సంబంధించిన విచారణ చేస్తుంది, అరెస్ట్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి సంబంధించిన అధినేత, 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఒక పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు. సో అంత ఈజీగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మిగతా చిన్న చిన్న లీడర్లను అరెస్ట్ చేసినంత ఈజీగా అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తారనుకోవట్లేదు నేను. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారికి కేసులకు సంబంధించిన పరిణామాలు ఎలా ఉంటాయి ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 16 నెలలు జైల్లో ఉన్నాడు. వివిధ ఈడీ కేసుల్ని, సిబిఐ కేసుల్ని, కాంగ్రెస్ పెట్టినటువంటి ఇబ్బందులన్నింటినీ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే అది వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది కానీ డిసడ్వాంటేజ్ అవ్వదు. దానివల్ల పెద్ద జగన్మోహన్ రెడ్డికి వచ్చేది లేదు, పోయేది లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు టీడీపీ కావచ్చు, అంటే టీడీపీ అనట్లేదు కానీ టీడీపీకి సంబంధించిన మీడియా ఛానల్స్లో ఎక్కువగా వస్తుంది ఏంటంటే రేపు ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిపోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి బీజేపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఈడీ ఇన్వాల్వ్మెంట్ అది అంతా ఆషామాషి వ్యవహారం కాదు. ఇప్పటికే ఈడీ ఇన్వాల్వ్ అయినటువంటి కేసుల మీద పెద్ద ఎత్తున రాజకీయ చర్చ జరుగుతుంది. ఏపీని పక్కన పెడితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈడీ కేసుల మీద అది పెద్ద గందరగోళంగా ఉంది. ఇప్పుడు బట్టి పెట్టినటువంటి కేసులకు సంబంధించి మీరు ఏం తేర్చలేదు, కొత్తగా మళ్ళీ ఈడీ వచ్చి ఏం కేసులు పెడదని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి లిక్కర్ స్కామ్స్ అనేటువంటి వ్యవహారం ఒక 4-5 రాష్ట్రాల్లో ఆల్రెడీ జరుగుతుంది. తమిళనాడులో లిక్కర్ స్కామ్ జరిగింది, 1000 కోట్లు మాయం చేశారని చెప్పేసి స్టాలిన్ ప్రభుత్వం మీద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్తో మొదలు పెడితే మనీష్ సిసోడియా, ఇక్కడ ఎమ్మెల్సీ కవిత, అలాగే విజయసాయిరెడ్డి అల్లుడిని, అలాగే ఎంపీ మాగుంటకు సంబంధించిన ఆయన్ని, వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేశారు కదా. అరెస్టులన్నింటినీ కూడా చూసాం కదా. ఆ తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడే, ఆ పదవిలో ఉన్నప్పుడే అరవింద్ గారిని అరెస్ట్ చేయడం మనం చూసాం. ప్రస్తుతానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రులు. సో అరెస్ట్ చేయడానికి అంత ఆషామాషి కాదని ఎట్లా అనుకోవాలి? ఒకవేళ నిజంగానే నేరం జరిగినట్లయితే, అది నిరూపించబడినట్లయితే, అది తన మన భేదం లేదు కదా. ఎవరు ప్రూవ్ చేయాలండి? దాన్ని ఎవరు ప్రూవ్ చేయాలి? సిట్ కదా ప్రూవ్ చేయాల్సింది. సిట్ ఆల్రెడీ ఛార్జ్ షీట్ వేసింది 305 పేజీలతో. దాంట్లో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి మేము ఆ కిక్ బ్యాక్స్ ద్వారా డబ్బులు ఇచ్చామని చెప్పేసి ఎవరో వాంగ్మూలం ఇచ్చిందాన్ని మెన్షన్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డిని కూడా విచారణ చేయాలని చెప్పేసి ఆరోపణలు చేస్తుంది. సిట్ ఒకవేళ నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి విచారణ చేస్తే దానికి సంబంధించిన పరిణామాలు రేపు బయటకు వస్తూ ఉంటాయి. ఒకవేళ అలా జరగకుండానే ముందుగానే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఏం జరుగుద్ది? అది పొలిటికల్ ల్యాంబియన్స్ కిందే చూస్తారు కానీ నిజంగానే ఈ కేసుకు సంబంధించి ఉందా లేదనేది ఎవరు చూస్తారు? ఇప్పటివరకు నాట్ ఓన్లీ దిస్, గతంలో జరిగినటువంటి ఏ కేసులైనా కూడా, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అక్కడ ఏ కాన్సిక్వెన్సెస్ మీద ఆయన అరెస్ట్ చేశారు, ఆయనకి ఏ కాన్సిక్వెన్సెస్ మీద బెయిల్ వచ్చాయి అనేది ఇప్పటివరకు ఎవరు మాట్లాడరు. కేవలం ఆయన జగన్మోహన్ రెడ్డి కక్ష తీర్చుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన్ని తొక్కేయాలని చూడటం, లేదంటే ఇంకోటి చేయాలని చెప్పేసి ఆయన అరెస్ట్ చేశారని చెప్పేసి అలా ఆరోపిస్తుంటారు. కానీ ఆ స్కిల్ స్కామ్లో నిజంగా స్కామ్ జరిగిందా లేదని చెప్పేసి ఇంతవరకు ఎవరు తేల్చలేదు. ఇప్పుడు ఆ కేసే నిర్వీర్యం అయిపోయింది. చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒకవేళ నేను ఆయన తప్పు చేయలేదంటే ఆయన ఏం చేయాలి? ఆ కేసును బయటికి తీసుకొచ్చి మళ్ళీ సిఐడి విచారించండి అయ్యా, నేను తప్పు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి నా మీద తప్పుడు కేసులు పెట్టారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేయాలి. చంద్రబాబు గారు డిమాండ్ చేస్తే నిజంగానే ఆయన తప్పు చేయలేదని చెప్పేసి ప్రజలు ఒప్పుకుంటారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన ఎన్నుకున్నటువంటి నేతగా అందరూ కూడా ఆయన గౌరవిస్తారు. కానీ అలా జరగకుండా ఇప్పుడు అసలు ఆ కేసుని నీరుగారేచ్చే ప్రయత్నం చేస్తూ ఆ కేసునే ఫైల్ మర్చేసి పక్కన పెట్టే పరిస్థితులు వచ్చాయి. సో ప్రభుత్వాలు మారిన ప్రతిసారి కూడా మనం తప్పులు చేసామని చెప్పేసి ఆరోపణలు చేయడం తప్పితే కూడా ఆ తప్పులకు సంబంధించిన విచారణ జరిగి అది నిజమా కాదని చెప్పేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అలాంటి పరిస్థితి అయితే. సో ఈ కేసుకు సంబంధించి చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలన్నా, జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వ్యవహారాలు చూసుకోవాలన్నా, అరెస్ట్ చేయాలనుకుంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, దానికి ఏం అవసరం లేదు. కాపీ ఇస్తారు, ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తారు, అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి నోటీసులు ఇస్తారు, తీసుకొస్తారు, అరెస్ట్ చేస్తారు. కానీ అవి కేసులు కోర్టులో నిలబడాలి కదా. రేపు బెయిల్ కోసం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్తాడు. కోర్టుకు వెళ్ళినప్పుడు మీరు ఏ ఆర్డర్స్ మీద జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారని చెప్పినప్పుడు ఆ కోర్టులో సిట్ తరపు లాయర్లో లేదంటే ప్రభుత్వం సంబంధించిన లాయర్లో అక్కడ కోర్టు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా. కోర్టు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే తెల్లమోహం వేసుకొని కూర్చుంటే అరెస్ట్ చేసే ఉపయోగం ఉంటుంది. అప్పుడు ప్రభుత్వానికి ఇబ్బంది కదా. సో ఆ పరిణామాలన్నీ కాకుండా అరెస్ట్ చేయాలని కూడా చేయొచ్చు, కానీ దానికి సంబంధించిన కారణాలు అన్నీ కూడా పర్టికులర్గా ఉండాలి. ఓకే, ఇప్పుడు మరీ ముఖ్యంగా ఈ లిక్కర్ కేసుకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి వర్షన్ ఎట్లా ఉంది? అసలు కేసే లేదు అంటున్నారు. ఇప్పుడు కేసే లేనప్పుడు ఇంతమందిని విచారణ చేయడం ఎందుకు, రిమాండ్కి తరలించడం ఎందుకు? ఇవన్నీ కూడా ఒక డ్రామా పాలిటిక్స్ నడుస్తున్నాయేమో అనేది కొంతమంది
ఊహ అనుకోవాలా లేకపోతే నిజం అనుకోవాలా అర్థం కాని పరిస్థితులు ఏపీలో ఉన్నాయి. మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు కదా కేసు లేదని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంది. తప్పు చేశామని చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా నేను తప్పు చేయలేదని చెప్తారు, కానీ నేను తప్పు చేశానని చెప్పేసి నిజం ఒప్పుకోరు కదా. సో టీడీపీ ఏం ఆరోపిస్తుందా, జనసేన ఏం ఆరోపించినా లిక్కర్ స్కామ్ జరిగింది, గతంలో దీనికి సంబంధించి ఇన్ని డబ్బులు పోయాయి, 3,500 కోట్లు ఎస్కేప్ అయ్యాయి, దానికి సంబంధించి అవి ఎన్నికల్లో పంచారా, ఇంకో దాంట్లో పంచారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి విచారణ జరుగుతుంది. అయితే ఎస్కేప్ ఎవరైనా సరే తప్పు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ కేసులో ఆయన అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిప్పు, అసలు ఆయన ఎలాంటి తప్పు చేయలేదు, కానీ కావాలని చెప్పేసి కక్షపూరితంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడమే తప్పు అంటూ వాదించారు వాళ్ళు కేసు కన్నా కూడా. అవును. ఇప్పుడు దీన్ని కూడా అలానే చూడాలి కదా. ఇప్పుడు దీన్ని కూడా తప్పు అనే విధంగానే చూస్తూ ఉండాలి కదా. ఎవరైనా సరే వాళ్ళ మీద ఒక ఆరోపణలు వస్తున్నప్పుడు అవి ఖండిస్తానికే చూస్తూ ఉంటారు, మేము చేయలేదని చెప్పేసి చూస్తారు. కానీ అది నిజమా కదా అబద్ధం అని చెప్పాల్సింది సిట్టు. అయితే ఇక్కడ ఏంటంటే సో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని ఎవరో కాపాడుతున్నారు, బీజేపీ కాపాడుతుందా, ఇంకొకరు కాపాడుతుందా అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ రాష్ట్రంలో 2 పార్టీలు ఉన్నది, 2 కూటములు, ఒకటి వైసీపీ, ఒకటి కూటమికి సంబంధించిన 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీలు పక్కన పెడితే అక్కడ ఉన్నటువంటి మెయిన్ పార్టీ ఒకటే టీడీపీ. ఇక్కడ వారు మొత్తం కూడా టీడీపీ వర్సెస్ వైసీపీగానే జరుగుతూ ఉంటుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసే సంబంధించిన పరిణామాలు చూసుకుంటే ఖచ్చితంగా బీజేపీకి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయరు. అది క్లారిటీ, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. దాంట్లో ఎవరు కూడా కాదని చెప్పినా కూడా దాన్ని నమ్మాల్సిన పరిస్థితి లేదు. ఇప్పుడు రెండోది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా బీజేపీ నోటీసులో ఉండాలి. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా రాబోయే రోజుల్లో ఏదంటే ఇక్కడ ఏమైనా పరిణామాలు మారినా, రాష్ట్రానికి సంబంధించిన ఏమైనా కాన్సిక్వెన్సెస్ చేంజ్ అయినా, రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించి 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆ పార్లమెంట్ స్థానాలు ఖచ్చితంగా పార్టీకి అవసరం. అక్కడ కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఇంకోటి ఉన్నాయి. ఎందుకంటే బీజేపీకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లాయల్ పార్ట్నర్గా పనిచేస్తూ వచ్చాడు కదా. ఇప్పుడు కూడా కూటమిలో బీజేపీ ఉన్నప్పటికీ ఏపీ ఎటువంటి సిచ్యువేషన్లో వచ్చినా అటు బీజేపీకి సంబంధించిన పెద్దలు కావచ్చు, లేకపోతే స్వయాన ప్రధానమంత్రి మోదీ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని పల్లెత్తు మాట అనడం మనం ఇప్పటివరకు చూడలేదు. సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే, బీజేపీకి సంబంధించి పల్లెత్తు మాట కూడా అన్నారు. కూటమిలో భాగంగా బీజేపీ ఉన్నప్పటికీ కూడా సో అరెస్ట్ చేసే అంత సాహసం కూటమి ప్రభుత్వం చేస్తే కనుక మీరు అన్నట్టుగా బీజేపీ దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అనుకోవచ్చా? అదే నేను చెప్పేది, బీజేపీ అనేది ఎప్పుడూ కూడా ఇలాంటి రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవ్వడానికి అంత రెడీగా ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా రేపు పార్లమెంట్లో లేదంటే కేంద్రానికి సంబంధించిన కొన్ని వాళ్ళు గెలవాలన్నా కూడా ఖచ్చితంగా రాష్ట్రాలకు సంబంధించి సహాయ సహకారాలు చాలా ఇంపార్టెంట్. అది రాజ్యసభకైనా సరే, లేదంటే పార్లమెంటుకు సంబంధించిన ఎంపీ సీట్లకైనా సరే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు బీజేపీ ఏది చెప్తే అది అవుట్ రేట్గా సపోర్ట్ చేసుకుంటూ రాజ్యసభలో కావచ్చు, అటు పార్లమెంట్లో కావచ్చు డైరెక్ట్గా మద్దతునిస్తూ వచ్చారు. వాళ్ళందరూ కూడా అన్ని బిల్లులకు ఆమోదం చెప్పుకుంటూ వచ్చారు. సో ఒక లాయల్ పార్ట్నర్గానే జగన్మోహన్ రెడ్డి ఉంటూ వచ్చారు. ఇప్పుడు కూడా మొన్న ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి కీలక పాత్ర పోసినటువంటి టీడీపీ కూడా ఒక విధంగా కూటమికి లాయల్ పార్ట్నరే. వీళ్ళిద్దరు కూడా లాయల్ పార్ట్నర్సే. సో వీళ్ళిద్దరూ కావాల్సినటువంటి వ్యక్తులే ఉండి ఈ కన్నుతో పొడుచుకుంటావా అనే పరిస్థితి వచ్చినప్పుడు బీజేపీ ఏముంటుంది, నేను ఏ కన్నుతో పొడుచుకున్నాయా, మీరు కొట్టుకోండి, కావాలని నేను బయట ఉండి అన్నీ చూస్తూ ఉంటానని చెప్పి చెప్తూ ఉంటారు. అదే పరిస్థితిలో బీజేపీ ఉంటుంది తప్పితే బీజేపీ ఇన్వాల్వ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఒకవేళ బీజేపీ ఇన్వాల్వ్ అయితే మాత్రము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బీజేపీకి దూరం అవుతాడు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మొన్నటి వరకు కూడా చాలా అంశాలకు సంబంధించి పార్లమెంట్లో వక్స్ బిల్లుకి సంబంధించి కూడా కొన్ని విషయాల్లో బీజేపీకి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నాడు, లేదంటే కొన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా లేదని నేను చెప్తున్నా కూడా సో ఉన్నంత వరకు ఆయన కూడా బీజేపీకి చాలా విషయాల్లో సపోర్ట్ చేసుకుంటున్నారు. స్టిల్ రాజ్యసభకు సంబంధించి ఏ బిల్లులు పాస్ అయినా కూడా, రాజ్యసభకు సంబంధించిన ఏ బిల్లులు ప్రవేశపెట్టినా కూడా వైసీపీకి ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీలందరూ కూడా మద్దతు ఇస్తున్నారు కదా. మరి మద్దతు లేకుండా బీజేపీ వాళ్ళందరినీ వద్దనుకొని చెప్పేసి వదిలేదు కదా. సో ఖచ్చితంగా వాళ్ళకి ఆ బలం కావాలి కదా. అలాంటి పరిణామాలు ఉంటూ ఉంటాయి. బీజేపీ ఒకవేళ వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి మారిందా, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికో లేదంటే జగన్మోహన్ రెడ్డి పరిణామాలకు సంబంధించో అలా చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీకి వైసీపీ దూరమే పరిస్థితి ఉంటుంది. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే బీజేపీకి రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తున్నా, ఇన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్ని తొక్కేయాలని చూస్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏ పార్టీ కూడా అక్కడ మాట్లాడే సిచ్యువేషన్ లేదు. కాంగ్రెస్ మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళకి అంత బలం లేదు. సిపిఐ మాట్లాడలేరు, వాళ్ళకి బలం లేదు. కమ్యూనిస్ట్ పార్టీలు అంటే ఆ గొప్పతనం, ఆ చరిత్ర, వాళ్ళ చరిత్ర అంతా కూడా ఎప్పుడో నీళ్ళల్లో కలిసిపోయినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. సో ఇప్పుడు ఉన్నటువంటి 4 పార్టీలు వైసీపీ, జనసేన, టీడీపీ, బీజేపీ. సో వీళ్ళెవరూ కూడా మాట్లాడే పరిస్థితులు ఉండవు. మన రాష్ట్రానికి సంబంధించిన కావాల్సిన నిధులు కావచ్చు, మన రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద మాట్లాడాలి. సో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గాను, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా బీజేపీ ప్రమేయం కోసమో, బీజేపీ మెప్పు కోసమో పనిచేస్తున్నప్పుడు బీజేపీ ఎందుకు ఎవరిని వదులుకుంటుంది? వదులుకునే పరిస్థితులు ఉండదు కదా. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.